హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు మే డిసెంబర్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈ సినిమా గురించి ఒక మొక్కలో చెప్పాలంటే ఈ సినిమా నిజ జీవిత సంఘటన ఆధారంగా తీసిన సినిమా. అంతేకాకుండా 50 సంవత్సరాల వయసున్న ఒక ఆవిడ 25 సంవత్సరాలు ఉన్న ఒక కుర్రాన్ని పెళ్లి చేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ సినిమా కదా. అప్పట్లో ఈ కేసు ఒక పెద్ద సంచలనం అనమాట. సో దాన్ని బేస్ చేసుకునే ఈ సినిమా తీశారు. సినిమా చాలా బాగుంటుంది. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మీరు అస్సలు ఊహించరు. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒక ఇంటిని చూపిస్తారు. ఆ ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతుంది అనమాట. అందరూ చక్కగా పని చేసుకుంటూ ఉంటారు. అక్కడ మన కథలో హీరో కూడా ఉంటాడు. హీరో చక్కగా పని చేసుకుంటూ లోపలికి వస్తాడు. వచ్చిన తర్వాత తన భార్య గ్రేస్ ని మీట్ అవుతాడు. తాను కూడా పని చేస్తూ ఉంటుంది. బేసికల్ గా హీరో వయసు వచ్చేసేమో 28 సంవత్సరాలు, హీరో భార్య వయసు వచ్చేసి 50+ ఉంటుంది అనమాట. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కరెక్ట్ గా అదే సమయంలో వీళ్ళ ఇంటికి ఒక సినిమా యాక్టర్ వస్తుంది. ఆవిడే మన కథలో హీరోయిన్ హీరో వాళ్ళ ఇంటి గేట్ దగ్గర ఉన్న ఒక పార్సల్ తీసుకుని లోపలికి వస్తుంది. వచ్చిన తర్వాత హీరో భార్య రిసీవ్ చేసుకుంటుంది. బేసికల్ గా హీరోయిన్ ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే గ్రేస్ హీరోతో రిలేషన్ లో ఉన్నప్పుడు హీరో వయసు చాలా తక్కువ అనమాట. ఆ వయసులో గ్రేస్ హీరోతో రిలేషన్ లో ఉందని చెప్పేసి పోలీసులు అరెస్ట్ చేసి తనకి జైలు శిక్ష విధించారు. కాకపోతే గ్రేస్ బయటకు వచ్చిన తర్వాత కూడా హీరో గ్రేస్ ని లవ్ చేయడం వల్ల వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ తో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. సో వీళ్ళిద్దరి జీవిత చరిత్రని సినిమాగా తీద్దామని చెప్పేసి గ్రేస్ క్యారెక్టర్ ని హీరోనే ప్లే చేద్దామని చెప్పేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ మాట్లాడదామని వాళ్ళ గురించి తెలుసుకుందాం అని చెప్పేసి హీరోయిన్ అక్కడికి వచ్చింది. వచ్చిన తర్వాత హీరోయిన్ ని గ్రేస్ రిసీవ్ చేసుకుంటుంది. అదే సమయంలో హీరోయిన్ ఇందాక డోర్ దగ్గర ఒక పార్సల్ చూసింది కదా, అది తీసుకొచ్చి గ్రేస్ కి ఇస్తుంది. కానీ గ్రేస్ ఏమంటుందంటే అందులో చెత్త ఉంటుందండి, దాన్ని నేను డస్ట్బిన్ లో పడేస్తా అని చెప్పి అనడంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. అదేంటండి పార్సల్ కదా అని చెప్పి అడిగితే, లేదండి నేను హీరో పెళ్లి చేసుకున్న తర్వాత చాలా మంది మా ఇద్దరిని తిట్టడం స్టార్ట్ చేశారు, చెత్తను ప్యాక్ చేసి మాకు గిఫ్ట్లుగా పంపించడం స్టార్ట్ చేశారని చెప్పి అనడంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత హీరో వాళ్ళ పిల్లలు కూడా వచ్చేసి హీరోయిన్ ని చూస్తూ ఉంటారు. ఎందుకంటే తను ఒక సినిమా యాక్టర్ కదా. అదే సమయంలో గ్రేస్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి హీరోయిన్ తో చెప్తుంది అనమాట, చూడండి నా ఫ్రెండ్ జీవిత చరిత్ర మీరు తీస్తున్నారు కాబట్టి నేను మీకు విషయం చెప్తాను. అదేంటంటే తాను హీరో ఎంతగానో ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య వయసు తేడా ఉంది కానీ ప్రేమలో తేడా లేదు. వాళ్ళిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. వాళ్ళకి 3 ఆడపిల్లలు, ఒక మగ పిల్లాడున్నాడు. వాళ్ళు చాలా హ్యాపీగా బతుకుతున్నారు. బట్ ఈ ఎమోషన్ మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్పేసి గ్రేస్ వాళ్ళ ఫ్రెండ్ హీరోయిన్ కి చెప్తుంది. హీరోయిన్ కూడా సరే అంటుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత గ్రేస్ గురించి హీరో గురించి న్యూస్ పేపర్ లో ఆర్టికల్స్ లో రాస్తారు కదా, వాటన్నిటిని ప్రాపర్ గా చదువుతూ ఉంటుంది. అచ్చు గ్రేస్ లాగా తనను తాను ఊహించుకొని అద్దంలో చూసి యాక్టింగ్ చేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే గ్రేస్ క్యారెక్టర్ హీరోయిన్ ప్లే చేయబోతుంది కదా సినిమాలో, అందుకని. కట్ చేస్తే మరుసటి రోజు హీరో పట్టుపురుగుల్ని పెంచుతూ ఉంటాడు, జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ మళ్ళీ వాళ్ళ ఇంటికి భోజనానికి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత అందరూ కలిసి భోజనం చేసేటప్పుడు హీరో వాళ్ళ కొడుకు వచ్చి పక్కన కూర్చొని భోజనం చేస్తూ ఉంటాడు. అతన్ని చూసి కూడా హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే ఇద్దరు ఒకే వయసులో ఉంటారు కాబట్టి. ఆ తర్వాత హీరోయిన్ ను గ్రేస్ ని అడుగుతుంది, అవును మీ ఇద్దరు లవ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు నీకు హీరో ఎలా తెలుసు అని చెప్పి అడిగితే, నా మొదటి భర్తకి నాకు పుట్టిన పిల్లాడు ఒకడు ఉన్నాడు, వాడి పేరు జార్జు, వాడి బెస్ట్ ఫ్రెండ్ హీరో. అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేవాడు కానీ పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. కాకపోతే నేను ఒక పెట్ షాప్ లో పనిచేసేవాడిని. అక్కడికి వచ్చాడు. తనను చూసిన వెంటనే తన మీద ఇష్టం మొదలైంది. కాకపోతే తనతో రిలేషన్ లో ఉండటం వల్ల చిన్నపిల్లాడితో రిలేషన్ లో ఉన్నామని చెప్పేసి పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత కూడా హీరో నన్ను లవ్ చేశాడు. నేను కూడా తనని ఇష్టపడ్డాను. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాం, పిల్లలు పుట్టారు అంతే అని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి, సరే నేను వెళ్తా అని చెప్పేసి ఆ రోజు సాయంత్రం అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అదే సమయంలో హీరో వచ్చి హీరోయిన్ డ్రాప్ చేస్తాను బయటకు వస్తాడు. కాకపోతే హీరోయిన్ హీరోతో ఏమంటుందంటే, చూడు నీ వయసు నా వయసు సేమ్ ఒకటే, నాకేమో ఇంకా పెళ్లి కూడా కాలేదు, కానీ నీకు పెళ్లి అయిపోయి పిల్లలు కూడా పుట్టారు. ఇంకొకసారి ఆలోచించు, ఇలాంటి జీవితం నీకు అవసరమా, నువ్వు తలుచుకుంటూ ఇప్పుడు కూడా హ్యాపీగా బతకొచ్చు అని చెప్పి అనడంతో, ఇప్పుడు మాత్రం నేను హ్యాపీగా లేననుకుంటున్నారా అని చెప్పేసి హీరోయిన్ ని కార్ ఎక్కించి పంపించేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే గ్రేస్ వాళ్ళ మొదటి భర్తని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత, మీ పిల్లాడి వయసున్న పిల్లాడిని పెళ్లి చేసుకుంది కదా మీ భార్య, మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఆ టైంలో మీరు ఏం చేశారని చెప్పి అనడంతో గ్రేస్ వాళ్ళ మొదటి భర్త ఏమంటాడంటే, చూడండి ఇప్పుడు గ్రేస్ ఎవరినైతే పెళ్లి చేసుకుందో అతను నా కొడుకు ఫ్రెండ్, వాడిని పెళ్లి చేసుకుని నాకు నా పిల్లలకి అన్యాయం చేసింది. అంతేకాకుండా సమాజంలో మా పరువు కూడా తీసిందని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా బాధపడుతుంది. ఇంకో విషయం ఏంటంటే గ్రేస్ వాళ్ళ మొదటి భర్త ఈ సంఘటన తర్వాత మెంటల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు. ఆ తర్వాత వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే గ్రేస్ ఎక్కడైతే పెట్ షాప్ లో పనిచేసిందో అక్కడికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ షాప్ ఓనర్ అడుగుతుంది, ఏమంటే గ్రేస్ పని చేసినప్పుడు నేను షాప్
ఓనర్ కాదండి, మా అమ్మగారు ఉండేవాళ్ళు, కాకపోతే నేను ఈ మధ్య వచ్చాను. కానీ గ్రేస్ అలాగే హీరో ఇద్దరు రిలేషన్ లో ఉంది ఈ గదిలోనే అని చెప్పేసి హీరోయిన్ ని ఆ గది దగ్గర తీసుకెళ్తాడు. బేసికల్ గా ఆ షాప్ ఓనర్ చూసి పోలీసులు కంప్లైంట్ చేయడం వల్ల ఆ గది దగ్గరికి పోలీసులు వచ్చి మరి గ్రేస్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారనమాట. హీరోయిన్ కూడా ఆ గదిలోకి వెళ్ళి కూర్చొని ఆ సమయంలో గ్రేస్ ఎలా ఫీల్ ఉంటుందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు గ్రేస్ హీరోతో చెప్తుంది, తొందరలో పిల్లల గ్రాడ్యుయేషన్ డే వస్తుంది కాబట్టి మీ నాన్నకు చెప్పు, ఎంతైనా తాతయ్య వస్తే స్కూల్ కి బాగుంటుందని చెప్పడంతో హీరో కూడా సరే అంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఏం చేస్తుందంటే గ్రేస్ కేసుని డీల్ చేసిన లాయర్ ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత సార్ ఎలాగొచ్చారు సార్ ఈ కేసులోకి మీరని చెప్పి అడిగితే, బేసికల్ గా నేను గ్రేస్ కి ఆపోజిట్ ఇంట్లో ఉండేవాడినమ్మా. తను ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారో ఆ తర్వాత తనని అరెస్ట్ చేసి జైలు శిక్ష విధించారో అప్పుడే ఈ కేసు గురించి వాదించమని తనని బయటికి తీసుకురమ్మని చెప్పేసి గ్రేస్ ఎంతగానో బతిలాడింది. సరే అని చెప్పేసి నేను కూడా ఈ కేసులోకి ఎంటర్ అయ్యాను. కాకపోతే ఆ తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే ఈ కేసు వల్ల నేను చాలా మందికి తెలిసాను, నా పేరు న్యూస్ పేపర్ లో పడింది. ఎందుకంటే అప్పట్లో ఈ కేసు పెద్ద హాట్ టాపిక్ కదా, సో ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి నేను కూడా ఈ కేసులో ఉన్నాను, అంతేనమ్మా అని చెప్పడంతో హీరోయిన్ కి అర్థం కాని విషయం ఏంటంటే ఇలాంటి పని చేసిన తర్వాత కూడా గ్రేస్ చక్కగా చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటుంది. అంటే పూల కుండీలు తయారు చేయడం, వాటిని నమ్ముకోవటం, కేకులు తయారు చేయడం, వాటిని నమ్ముకోవడం చేస్తూ ఉంది. ఇదంతా ఎలా సార్ పాసిబుల్ అని చెప్పడంతో ఆయన ఏమంటాడంటే, చూడమ్మా కేకులు ఆమె దగ్గర కొనేది కేవలం ఆమెకు తెలిసిన వాళ్ళు, ఆ నలుగురు ఎదుగురు ఉంటారు, అంతకు మించి ఏం లేదమ్మా. అంతా హీరోనే కష్టపడి బయటకు వెళ్ళి డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. అదే ప్రాసెస్ లో గ్రేస్ కూడా కొంచెం సంపాదిస్తుంది తప్ప గ్రేస్ మీదే ఆ కుటుంబం రన్ అవట్లేదు. అవును నీకు జార్జ్ తెలుసా అని చెప్పేసి ఆ లాయర్ హీరోయిన్ అడుగుతాడు. ఎవరండి అతను అని చెప్పడంతో ఎవరంటా వెంటమ్మా, గ్రేస్ వాళ్ళ మొదటి భర్తకు పుట్టిన కొడుకమ్మా, అదుగు అక్కడ నుంచి చూడు పాటలు పాడుతున్నాడని చెప్పడంతో హీరోయిన్ అతను చూస్తుంది. వెంటనే అతను కూడా హీరోయిన్ చూసి డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరకు వచ్చి, మేడం మీరు సినిమా యాక్టర్ అంట కదా, మా అమ్మ జీవిత చరిత్రని సినిమాగా తీస్తున్నారంట కదా, నాకు మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి, నేను చక్కగా పాటలు కూడా పాడతాను, నాకు ఏదైనా అవకాశం ఉంటే ఇప్పించండి అని చెప్పడంతో హీరోయిన్ కూడా చిన్న స్మైల్ ఇస్తుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో డైరెక్ట్ గా వెళ్లి వాళ్ళ నాన్నని మీట్ అవుతాడు. నాన్న నా కొడుక్కి గ్రాడ్యుయేషన్ డే ఉంది నాన్న, కాలేజీకి వస్తావా అని చెప్పడంతో హీరో వాళ్ళ నాన్న ఏమంటాడంటే, అసలు ఏం మాట్లాడుతున్నారో నువ్వు, నీకంటూ ఒక మంచి జీవితం ఉంది, చక్కగా ఇంకొక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో, హ్యాపీగా ఉండరా, ఎందుకు రా అవుతా అని చెప్పడంతో హీరో ఏమంటాడంటే, నువ్వు వస్తేరా లేకపోతే లేదు, అంతేగాని నేనేం చేయాలో మాత్రం అసలు చెప్పొద్దని చెప్పేసి హీరో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ మాత్రం గ్రేసీని ఫాలో అవుతూ తను ఎలా మేకప్ వేసుకుంటుంది, తను మామూలుగా ఎలా బిహేవ్ చేస్తుందని చెప్పేసి అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే సినిమాలో తనలాగా యాక్టింగ్ చేయాలి కాబట్టి. అంతేకాకుండా గ్రేసీని పిలిచి నువ్వు ఎలాగైతే మేకప్ వేసుకుంటావో నాకు కూడా అలాగే మేకప్ అని చెప్పేసి దగ్గరుండి తనకి మేకప్ వేయించుకుంటుంది. ఆ తర్వాత హీరోయిన్ మళ్ళీ డైరెక్ట్ గా హీరోని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత హీరో ఏమో పట్టు పురుగులను పెంచుకుంటూ ఉంటాడు. సీతాకోక చిలుకల్ని ఎలా పెంచాలని చెప్పేసి హీరోయిన్ కి నేర్పిస్తూ ఉంటాడు. అదే సమయంలో హీరోను క్వశ్చన్ అడుగుతుంది. ఇదంతా పక్కన పెడితే నువ్వు గ్రేస్ ని లవ్ చేసినప్పుడు ఆ తర్వాత గ్రేస్ అరెస్ట్ అయి జైలుకి వెళ్ళినప్పుడు నీ మైండ్ సెట్ ఎలా ఉందని చెప్పి అడిగితే హీరో ఏమంటాడంటే, చాలా మంది నన్ను ఏమన్నారంటే గ్రేస్ నిన్ను వాడుకుంటుంది, నీ జీవితం నాశనం చేసిందని చెప్పి అంటున్నారు, కానీ గ్రేస్ నన్ను ఎంత ఇష్టపడుతుందన్న సంగతి మాత్రం ఎవరు చెప్పట్లేదు. అంతేకాకుండా నేను కూడా గ్రేస్ ని చాలా ఇష్టపడ్డాను, తను జైలుకు వెళ్ళిన తర్వాత కూడా తను ఎప్పుడు జైలు నుంచి బయటకు వస్తే తనని మీట్ అవుదామని చెప్పేసి నేను ఎప్పుడు ఆలోచించాను తప్ప తను నా జీవితం నాశనం చేస్తుంది, నన్ను వాడుకుంటుంది అనే కోణంలో ఇంతవరకు ఆలోచించలేదని చెప్పేసి హీరోయిన్ కి చెప్తాడు. ఆ తర్వాత హీరోయిన్ ఇంటికి వెళ్ళిన తర్వాత తనకి తన ప్రొడ్యూసర్ మెయిల్ చేస్తాడు. బేసికల్ గా ఇప్పుడు హీరోయిన్ ఏదైతే సినిమా చేస్తుందని ప్రొడ్యూసర్ ఏంటంటే గ్రేస్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ క్యారెక్టర్ని ఒక 7 రోజులు అబ్జర్వ్ చేయని చెప్పేసి 7 రోజులు తనకి పర్మిషన్ ఇస్తాడు. దాంతో హీరోయిన్ కూడా ప్రతిరోజు వస్తుంది కదా. కాకపోతే ఇప్పుడు ఆ 7 రోజులు కంప్లీట్ అయిపోయాయి, ఇక మీదట నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పడంతో హీరోయిన్ మాత్రం నాకు ఇంకొన్ని రోజులు టైం ఇవ్వండి, ఈ క్యారెక్టర్లో నేను అర్థం చేసుకుంటానని చెప్పేసి వాళ్ళ దగ్గర టైం తీసుకుంటుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఇంటి మీద కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు తన దగ్గరికి తన కొడుకు వచ్చి కూర్చుంటాడు. కూర్చొని తన ముందే సిగరెట్ తాగుతూ ఉంటాడు. వెంటనే హీరో చూసి తనని తిట్టకుండా, నేను కూడా నీ వయసులో కాల్చలేదు కదరా, ఒకసారి ఇవ్వని చెప్పేసి తాను కూడా సిగరెట్ కాల్చి, చూడు నీ వయసులో నేను చేయాలనుకున్నదాన్ని చేయకుండా పక్కన పెట్టేసి కేవలం మీ అమ్మను పెళ్లి చేసుకుంటాం అనే ఒక విషయం మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ రోజు జీవితంలో ఏమీ కాకుండా ఉండిపోయాను. కాబట్టి నువ్వు అలా కాదు, కేవలం నీ జీవితంలో ఏమైతే సాధించాలనుకుంటున్నావో వాటిని సాధించు, ఎందుకంటే ఏ మనిషికైనా సరే ఈ వయసు మాత్రం అస్సలు మళ్ళీ తిరిగి రాదని చెప్పేసి హీరో తన కొడుకు చెప్తాడు. బేసికల్ గా హీరో కూడా మనసులో బాధ ఉంది, టీనేజ్ వయసు అంతా వేస్ట్ చేసుకొని గ్రేస్ చుట్టూ తిరుగుతూ గ్రేస్ ని పెళ్లి చేసుకుని ఇలా ఉన్నానని చెప్పేసి. కాకపోతే ఆ బాధ మాత్రం ఎవరితో చెప్పుకోవట్లేదు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ అందరూ కలిసి వాళ్ళ ఫ్యామిలీతో సహా ఓ రెస్టారెంట్ కి వెళ్లి భోజనం చేస్తూ ఉంటారు. అందరూ జాలీగా మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో ఆ రెస్టారెంట్ కి గ్రేస్ వాళ్ళ మొదటి
మొదటి భర్త వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వస్తారనమాట. వచ్చిన తర్వాత ఒకళ్ళనొకళ్ళు చూసుకొని బాగా అప్సెట్ అయిపోతారు. దాంతో గ్రేస్ ఏం చేస్తుందంటే హీరోయిన్ ని పక్కకి తీసుకెళ్లి మీరేం కంగారు పడకండి, హీరో ఇప్పుడు మమ్మల్ని అందరిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ వస్తాడు, కొంచెం సేపు వెయిట్ చేయండి అని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఆ రెస్టారెంట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో గ్రేస్ వాళ్ళ మొదటి భర్త కొడుకు జార్జ్ ఉన్నాడు కదా, వాడు హీరోయిన్ దగ్గరకు వచ్చి ఏంటి మేడం ఎంతవరకు వచ్చింది మా అమ్మ జీవిత చరిత్ర, కానీ మీరు నాకు సినిమాలో ఛాన్స్ ఇస్తానంటే ఎవరికి తెలియని ఒక నిజం చెప్తాను, అలా చెప్తూనే ఉంటాను, కానీ మీరు నాకు సినిమాలో ఛాన్స్ ఇవ్వాలని చెప్పంటంతో హీరోయిన్ కూడా సరే ఛాన్స్ ఇస్తాను చెప్పని చెప్పంటుంది. అప్పుడు ఆ జార్జ్ గడు ఏం చెప్తాడంటే చూడండి మా అమ్మ హీరోని లవ్ చేసి పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి తెలుసా, మా అమ్మ చైల్డ్హుడ్, మా అమ్మకి 2 అన్నయ్యలు ఉండేవాళ్ళు, వాళ్ళిద్దరూ మా అమ్మని అతి భయంకరంగా అబ్యూజ్ చేసేవాళ్ళు, అలా చేయటం వల్ల మా అమ్మ ఇలా తయారైంది, చివరికి హీరోని చూసి లవ్ చేసి పెళ్లి చేసుకుంది, అంతకు మించి ఏమి లేదని నేను చెప్పంటంతో హీరోయిన్ కి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. ఇవన్నీ నీకెలా తెలుసు అని చెప్పి అడిగితే ఏముందండి మా అమ్మకి డైరీ రాసే అలవాటు ఉంది, ఆ డైరీ చదివానని చెప్పంటంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. కరెక్ట్ గా అదే సమయానికి హీరోయిన్ దగ్గరికి హీరో వచ్చి పికప్ చేసుకొని తనని తీసుకెళ్తాడు. అలా వెళ్లేటప్పుడు హీరోయిన్ ఇన్హేలర్ వాడుతూ ఉంటుంది. దాంతో హీరో అడుగుతాడు మీకు ఆస్తమా ఉందా అని చెప్పంటే అవును నాకు ఉంది, కాకపోతే రీసెంట్ గా ఒక ఎలక్ట్రిక్ ఇన్హేలర్ కొన్నాను, దాన్ని ఎలా వాడాలో తెలియట్లేదని చెప్పంటంతో మా సిస్టర్ కూడా ఆస్తమా ఉందండి, నాకు దాని గురించి బాగా తెలుసు అని చెప్పేసి నేను చూపిస్తానని చెప్పేసి హీరో హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఎలక్ట్రిక్ ఇన్హేలర్ ఎలా వాడాలో తనకి చూపిస్తాడు. ఆ తర్వాత ఇద్దరు క్యాజువల్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. సో బేసికల్ గా ఇద్దరు ఒకే ఏజ్ కావటం వల్ల ఇద్దరు ఫిజికల్ గా రిలేట్ అవుతారు. ఆ తర్వాత హీరోయిన్ అడుగుతుంది చూడు నువ్వు నేను ఒకే ఏజ్ వాళ్ళం, మనిద్దరం కలిసామంటే ఒక అర్థం ఉంటుంది, కానీ నువ్వు పెళ్లి చేసుకున్న ఆవిడకి 50 సంవత్సరాల పైనే ఉంది, అలాంటి ఆవిడ నీకు ఎలా నచ్చిందని చెప్పంటంతో అప్పుడు హీరో కోపం వచ్చేసి చూడండి ఏదో ఇప్పుడు మీతో ఉన్నాను కదా అని చెప్పేసి మీరు చెప్పిన దానికి నేను తలవపట్లేదు, నాకు తనంటే చాలా ఇష్టం అని చెప్పేసి హీరో కోపంగా ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత డైరెక్ట్ గా గ్రేస్ అడుగుతాడు చూడు నాకు నీకు దగ్గరగా 24 సంవత్సరాల వయసు డిఫరెన్స్ ఉంది, అసలు నన్ను ఎందుకు ఇష్టపడ్డావు అని చెప్పి అడిగితే గ్రేస్ ఏమంటుందంటే చూడు ఆ పెట్ షాప్ లో మొట్టమొదట ముద్దు పెట్టింది నువ్వే, ఆ తర్వాత నేను కూడా టెంప్ట్ అయిపోయి అలా జరిగింది తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు, అసలు స్టార్ట్ చేసిందే నువ్వు అని చెప్పేసి గ్రేస్ కూడా కొంచెం కోపంగా మాట్లాడుతుంది. దాంతో హీరో ఏమంటాడంటే నేను చిన్నపిల్లవాడిని కదా, అది అట్రాక్షన్ కదా, నువ్వు నాకు మంచి చెడు తేడా చెప్పాలి కదా, జనం అందరూ బయట ఏమంటున్నారు తెలుసా, నువ్వు నన్ను యూజ్ చేసుకుంటున్నావంట, నిజం చెప్పు అసలు ఏం జరుగుతుందని చెప్పేసి హీరో కోపంగా మాట్లాడటం వల్ల వెంటనే గ్రేస్ టాపిక్ మార్చేసి ఇప్పుడు మనం గొడవ పడినంత మాత్రం ఉపయోగం లేదు, కానీ రేపు మన పిల్లలకి స్కూల్లో ఫంక్షన్ ఉంది కాబట్టి దాని గురించి ఆలోచించని చెప్పేసి ఈ గ్రేస్ మాత్రం టాపిక్ మార్చేస్తుంది. దాంతో హీరో కూడా సైలెంట్ అయిపోతాడు. నిజం చెప్పాలంటే హీరో చాలా సార్లు ఈ టాపిక్ మీద మాట్లాడాడు, ఎప్పుడైతే హీరో కోపడతాడో అప్పుడు ఈ గ్రేస్ మాత్రం టాపిక్ మార్చేస్తూ ఉంటుంది. అలాగే హీరో కూడా సైలెంట్ అయిపోతూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో సీతాకోక చిలుకల్ని పెంచుతున్నాడు కదా, వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఇంకోవైపు గ్రేస్ ని చూపిస్తారు. తాను ఒక గన్ను తీసుకుని ఫారెస్ట్ లోకి వెళ్లి మృగాల్ని వేటాడుతూ ఉంటుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే హీరో వచ్చేసి చాలా చిన్న పిల్లల మనస్తత్వం కలవాడు. ఇప్పటికి కూడా అంటే తనకి 28 సంవత్సరాలు వచ్చినా కూడా తను చిన్న పిల్లల్లాగా ఎవరన్నా గట్టిగా మాట్లాడితే తాను సైలెంట్ అయిపోతాడు. కానీ గ్రేస్ మాత్రం అలా కాదు, తను ఏది చేయాలనుకున్నా సరే తను ఎలాగైనా సరే ఆ పని చేసి తీరుతుంది. అంతేకాకుండా ఎంత పెద్ద మృగాన్నైనా సరే గన్ను తీసుకుని వేటాడుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో తన పిల్లల గ్రాడ్యుయేషన్ డే కి కాలేజీకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తన కొడుకుని చూసి చాలా ఎమోషనల్ అయిపోతాడు. అలాగే గ్రేస్ కూడా చాలా ఎమోషనల్ అయిపోతుంది. అక్కడికి హీరోయిన్ కూడా వస్తుంది అనమాట. అంతా అయిపోయిన తర్వాత హీరోయిన్ వచ్చి గ్రేస్ తో మాట్లాడుతుంది. సరే అండి నేను వచ్చిన పని అయిపోయింది ఇంక వెళ్తున్నానని చెప్పంటంతో గ్రేస్ ఏమంటుందంటే అవును మా అబ్బాయి నీతో మాట్లాడాడు కదా జార్జ్ అని చెప్పంటంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. మీ అబ్బాయి నాతో మాట్లాడారని మీకెలా తెలుసు అని చెప్పంటంతో గ్రేస్ ఏమంటుందంటే ఎంతైనా వాడు నా కొడుకండి, వాడు వేరే చోట ఉంటున్నా సరే వాడితో రోజు నేను ఫోన్ లో మాట్లాడతాను, అలా అడిగినప్పుడు వాడు నాకు అన్ని చెప్పాడు, కాబట్టి వాడు చెప్పినవేమి పట్టించుకోమాకండి, వాడంతా అబద్ధం చెప్తున్నాడని చెప్పేసి హీరోయిన్ కి లైట్ గా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో హీరోయిన్ కి అప్పుడు అర్థం అవుతుంది ఈ గ్రేస్ ఎలాంటిదో అని చెప్పేసి. తనకి కొంచెం ఆపోజిట్ గా ఎవరన్నా ఉన్నారనుకోండి వాళ్ళని చీల్చి చెండాడేస్తుంది. అందుకనే ఎప్పుడు మన కథలో హీరో తన గురించి మాట్లాడినా సరే మనోడిని మెల్ట్ చేసి టాపిక్ మార్చేసి తనకి బానిస చేసుకొని ఇప్పుడు మనోడితోనే జీవితాన్ని కంటిన్యూ చేస్తుంది. నిజం చెప్పాలంటే ఈ గ్రేసే హీరోని మోసం చేసి తనని పెళ్లి చేసుకొని తనతో పాటు ఉంటూ ఉంటుంది అనమాట. అది సంగతి. కట్ చేస్తే కొన్ని నెలల తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ హీరో వాళ్ళ జీవిత చరిత్రను బేస్ చేసుకుని సినిమా తీయడం స్టార్ట్ చేసింది. కాకపోతే హీరోయిన్ కి మాత్రం మనసులో ఒక బాధ ఉంటుంది. పైకి గ్రేస్ అమాయకంగా నటించినా సరే తాను చాలా కన్నింగు, తన గురించి ఎలాగైనా సరే జనాలకు తెలిసేలా చేయాలని చెప్పేసి ఈ కథలోనే గ్రేస్ యొక్క కన్నింగ్ తనాన్ని జనాలకి అర్థమయ్యేలాగా
లాగా, అంతేకాకుండా డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా జనాలకు అర్థమయ్యేలాగా సినిమా తీద్దాం అని చెప్పేసి హీరోయిన్ మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది. అలాగే సినిమా తీస్తూ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ సినిమా మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.